ఆచి చికెన్ మసాలా. జై చింతాడా అంట. వీళ్ళు మనుషులా లేక డాష్ 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 అని ఎందుకు పెట్టారంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచండి. వివరాల్లోకి వెళ్తే అతని పేరేంటి, చింతాడ రవికుమార్. ఇతను మొన్న ఏం చేశాడు, ఆ ఘనకార్యం చూశారు కదా. ఏంటి, ఒక మహిళా పోలీస్ అధికారిణిని ఏదైతే చుట్టూ గుమికూడి ఆవిడ అభద్రతా భావంతో, మామూలుగా కాదు భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి లేదా పారిపోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. నడి రోడ్డు పైన ఒక ఎస్ఐ, మహిళా ఎస్ఐ, ఆవిడకే ఆ దుస్థితి ఉంది అంటే అసలు మన సమాజం ఎలా తయారైంది. రాజకీయ పార్టీలు ఇవన్నీ ప్రక్కన పెడతాం, తర్వాత మాట్లాడుకుందాం. కానీ అసలు సమాజం ఏం చేస్తా ఉంది ఇట్లాగా, ఇదే. పైగా వీళ్ళు ఎవరు అంటే రాజకీయ నాయకులు, ఒక రాజకీయ పార్టీకి రిఫ్లెక్షన్ లాగా ఉన్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళ పైశాచికాన్ని ఇదంతా చూపించాలా. మీకు ఇప్పుడు ఆ విజువల్ చూపిస్తా చూడండి. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత, ఎవరిని, చింతాడ రవికుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ రియాక్షన్స్ చూడండి. ఆడెవడు జై చింతాడా అంట. ముందు ఆడిని వేసుకెళ్ళాలి. చేసినయే పనికిమాలిన పనులు. మళ్ళీ ఇక్కడ చింతాడ రియాక్షన్స్ చూడండి. అన్న గిన్నిస్ బుక్ రికార్డు లేకపోతే నంది అవార్డు గ్రహీత చేసిన ఘనకార్యాలకే, దానికి ఇక్కడ నమస్కారాలు. చుట్టూ మహిళా పోలీసులు ఉన్నారు. అఫ్కోర్స్ అది హోమ్ మినిస్టర్ గారు ఆదేశాలు, డీజీపీ గారు ఆదేశాలు, వాట్ ఎవర్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇతను ఏమనుకుంటున్నాడు, నాకు మంచి ఎలివేషన్లు ఇస్తున్నాడు అనుకుంటున్నారా, లేకపోతే నాకే ఫుల్ సెక్యూరిటీ ఉందని దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడా? అలాగనుకుంటే మామూలుగా గొర్రెను కూడా గుడి ముందు తీసుకెళ్లేటప్పుడు, గుడి చుట్టూ తిప్పేటప్పుడు 4 యాపాకులు కట్టి డప్పులు కొట్టేవాళ్ళు చుట్టూ ఉంటారు. అంత మాత్రం నా గొర్రె అబ్బా నా కోసం డప్పులు వచ్చినాయి అనుకుంటే ఎట్టా? అదిగో చూడండి. వీళ్ళు ముందు, నేను ఒక జర్నలిస్ట్నే, ఒక మీడియా ప్రతినిధినే, కానీ మీడియా వాళ్ళది ఇక్కడ దరిద్రం ఉంది. ఇక్కడ ఏంటి అడిగేది, క్వశ్చన్లు అడిగేది ఏంటి వాళ్ళని? అసలు పట్టించుకోకూడదు, వదిలేయాలి ఇలాంటి వాళ్ళని. వీళ్ళని పట్టించుకొని ఏంది, మనం ఏం సందేశం ఇస్తున్నాం? ఇలాంటి వాళ్ళని వెళ్ళనివ్వాలి. వెళ్ళనిచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేయండి. ఇదిగో వేసుకెళ్ళిపోయారు, ప్రతిఫలం ఇదిగో ఇది పరిస్థితి, రోడ్డు నడిపించారు, ఆ విజువల్ చూపిండి అంతే. అతన్ని అడిగేదేంటి క్వశ్చన్లు, నాకు అర్థం కాదు. సో అక్కడ ఒక పైశాచికమైన బ్యాచ్ లాగా ఉండారే. అరే తీసుకెళ్తుంటే కూడా సిగ్గు లేదు, ఏమీ లేదు. అరే నాకు పెద్ద అవమానమే ఇది, రోడ్డు మీద నడిపిస్తున్నాను. అబ్బే ఇది నాకు అచీవ్మెంట్ అన్న దృష్టిలో పడిపోయాం. అదే అక్కడ కనపడుతుంది, అన్న దృష్టిలో పడిపోయాం. మనకు చాలు, మనం ఏదైతే కోరుకున్నామో అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ జై అన్నవాడు ఒకడు ఉన్నాడు, అక్కడ ఎవడు అరుతున్నాడు. వాళ్ళ చెల్లో, వాళ్ళ భార్యో, వాళ్ళ బంధువులు ఆ ఎస్ఐ అయ్యి ఉంటే ఆడు జై కొడతాడేమో, కొట్టినా కొడతాడు. ఆడికి అది ఏం ఉండవేమో, ఇక నో ఎమోషన్స్, నో రిలేషన్స్, నథింగ్. జై అంటాం ఒకటే తెలుసు మనకి. ముందేసాడో ముందే లేదో అవన్నీ పక్కన పెడితే అసలు ఏం చేస్తున్నామన్న విచక్షణ కూడా లేదు. సమాజంలో ఒక అవమానకరమైన పని చేసిన దానికి అనుభవిస్తున్న శిక్షకి జై చింతాడని వీళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు ఎలా కూడా కాదు. ఆ అంకుశం సినిమాలో రాజశేఖర్ ఇస్తారు కదా రామిరెడ్డికి, ఆ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలేమో. అప్పుడు కూడా శుభ్రంగా నవ్వుకుంటానే వెళ్తారేమో. అప్పుడు కూడా వీళ్ళు చుట్టూ చేరి జై అంటారు. ఆ జై అన్నవాడిని కూడా లాక్కొచ్చి అందులో గుంపులో పడేయాలి. అప్పుడు అసలు ఏం సంకేతం ఇస్తున్నాం మనం ప్రజాస్వామ్యంలో? మరి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. ఏం ముఖం పెట్టుకొని వెళ్ళి అడుగుతారు? ఓ మళ్ళీ ఎస్ఐని మేము ఇట్లా ఇబ్బంది పెట్టామని చెప్పేసి వెళ్ళి రేపు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు? అవే ఉండవు అసలు. కనీసం రాజకీయాల్లో ఇంత దుర్భరంగా తయారయ్యాయంటే మరి ఎందుకో ఇట్లా తయారయ్యారు. వీళ్ళు ఈ పార్టీలోనే ఉంటున్నారా ఏంటి అని చెప్పేసి అనుకుంటే మెజారిటీ పర్సెంట్ ఉంటున్నారు. అందరూ కాదు కానీ మెజారిటీ పర్సెంట్ ఈ పైశాచికానందం. ఓ పక్కన ఫ్లెక్సీల్లో రపాలు పెట్టడాలు, బట్టలు ఒకటి తీసేస్తారు అండాలు,
ఏంటి అసలు ఇంత చి ఇంత నీచాతి నీచంగా ఆ రకంగా వ్యవహరిస్తారని చెప్పేసి కళ్ళ కూడా ఊహించలేదు. అరే ఎంత యంగ్ ఇతను, ఎంత భవిష్యత్తు ఉంటుంది రాజకీయంగా, అటువంటి ఆయన ఇటువంటి పనికిమాల పనులు చేసేది. అది ఎవరు చేసినా ఏ రాజకీయ పార్టీలు చేసినా మనం ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటున్నాం, ప్రజా సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపించాలనుకుంటున్నాం, ఓ మంచి మార్గదర్శకులుగా ఉండాలనుకుంటున్నాం. అటువంటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి సమాజంలో. దీన్ని ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగా భావిస్తూ చాలా గర్వంగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకో ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇప్పుడు ఈయనకి రిమాండ్ విధిస్తారు కదా, రిమాండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఉంటుంది. మళ్ళీ ఆ యాత్రలో మళ్ళీ ఇంకోటి ఎవడో తయారవుతాడు, వాడిని మళ్ళీ లోపలేస్తారు, వాడి కోసం మళ్ళీ ఇంకో యాత్ర ఉంటుంది. ఇప్పుడు అదే కదా జరిగింది. సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన ఘనకార్యం, ఆ ఘనకార్యాన్ని వెనకేసుకొచ్చిన తండ్రి, ఆ తండ్రిని వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, దానికోసం పరామర్శ యాత్ర చేస్తూ ఉంటే అక్కడ ఎలివేషన్ల కోసం ఈ చింతాడ, ఇప్పుడు ఆ చింతాడని లోపలైతే మళ్ళీ దానికి ఎలివేషన్లు, రేపు ఆ చింతాడ పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి. సో ఇదంతా పక్కా ప్లానింగ్ లాగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిరంతరం నేను ఇప్పుడు తిరగాలి, ఎప్పటికప్పుడు మనం జనాల్లో మెదులుతూ ఉండాలి, నోళ్ళల్లో నానుతూ ఉండాలి. కాబట్టి మీరు ఏదో ఒకటి అస్థిరత క్రియేట్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని లోపలేస్తారు, ఆ తర్వాత నేను వస్తా. వీళ్ళకి అర్థం కావట్లా, బకరాలు అవుతుంది వీళ్ళే. సో సమాజంలో విలువ కోల్పోతారు. రేపు ఇక వైట్ షర్ట్ అయితే ఉంటుంది కానీ లోపల ఆ విలువ ఉండదు. ప్రజలకి ఆ మనసులో ఆ విలువ ఉండదు. వచ్చాడనగానే కాంగా పక్క వెళ్ళిపోతారు, లేకపోతే పిలిచినా వినపడినట్టు ఉంటారు. అది అప్పుడు అర్థమైద్ది, ఓహో మనకి ఇంత విలువ ఉందా. దేనికి? మన ట్రాక్ రికార్డు, మనం చేసిన ఘనకార్యాలకి, మనం సాధించిన అచీవ్మెంట్స్కి. ఇలాంటి పరిస్థితి అయితే నెలకొంటూ ఉంటుంది అన్నమాట. సో ఇలా వీళ్ళు చేసే పనులు, అక్కడ దానికి ఫాలోవర్సు చేసిన హడావుడి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిందే ఒక విధంగా చెప్పాలి అంటే దానికి అసలు పేరు పెడదానికి కూడా నాకు వచ్చిన మింగేసిన. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి నిందిత కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అదే పెద్ద షాకు. ఆ యాత్రను చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంట వచ్చారు చూసారా, వాళ్ళు ఇంకా మహానుభావులు. ఆ మహానుభావులు కాబట్టే ఈ చింతాడకి జై చింతాడ అంటున్నారు. అది ఈ చింతకాయల వ్యాపారం ఏమో ఈ ఏంటో కానీ అర్థం కాదు, కానీ వీళ్ళు చేస్తున్న పనులేమో తెలియదు. కానీ ఆ పార్టీని మాత్రం అప్రతిష్ట పాలు చేస్తున్నారు, దాంట్లో మొహమాటం లేదు. అది వాళ్ళ నాయకుడి వల్ల అవుతుందా, వాళ్ళ అనుచరుల వల్ల అవుతుందా, లేకపోతే ఇదొక స్ట్రాటజీనా, ఈ జెన్జీ అంటే ఇదో తరహానా, జెన్జీ అంటే పైశాచికమనే, అలా ఏం కాదే, చాలా అడ్వాన్స్డ్గా ఉండే యూత్ అనుకుంటారు. సో ఒకవేళ మరి ఇది కూడా జెన్జీ అంటారేమో బహుశా, ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అని చెప్పేసి మొత్తం ఆ పెన్షన్ బ్యాచ్ అంతా షామ్యానాలో కూర్చొని ఉంటున్నారు కదా. కాబట్టి ఇదంతా ఎంత దారుణంగా ఉంది అంటే ఎందుకులేండి, ఇక వీళ్ళ గురించి ఇంతకంటే మాట్లాడితే మనకే పరువు తక్కువ అనే తరహాలో ఉంది. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆ తెనాలి గంజాయి బ్యాచ్కి ఇచ్చారు చూసారా, ఆ టైపులు ఇచ్చేసేయండి. అంతేగాని ఇప్పుడు మరీ ఆ ట్రీట్మెంట్ ఎక్కువ ఇవ్వకూడదు. ఎవరు మన సిఐ నాగరాజ్ గారి లాగా ఎక్కువ ఇవ్వకుండా తెనాలి పోలీసుల్లాగా వయా మీడియాగా ఇచ్చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతుంది. ఎందుకంటే చాలామంది సామాన్యుల ఆందోళన ఈ రకంగా ఉంది. కాకపోతే చట్టపరంగా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు, వాటి గురించి ఇలా చేయాలి అలా చేయాలని మనమేం చెప్పలేం. కానీ కాకపోతే పోలీస్ అంటే మాత్రం భయం లేకుండా పోయింది అనేది మాత్రం కనపడుతుంది. అది పోలీసుల్లోని కొంతమంది వలన లేకపోతే ఎందువలన ఏంటి అనేది మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ కొంత భయం అయితే వాళ్ళు కోల్పోయారు, పోలీసులు అంటే లెక్క లేకుండా ఉంది అనే తరహాలో కనపడతా ఉంది. అంటే మన చేతి కింద ఉండేవాళ్ళు, మనం ఏం చెబితే అది చేసేవాళ్ళు అనే తరహాలో ఉంటున్నారు. మరి చూద్దాం అది ఆ తీరేమన్నా మారుతుందా. పోలీసులు సగర్వంగా పదవి లేదు, వాడు లేదు, వీడు లేదు, నేరస్తుడైతే నిందితుడైతే అంతే అనే తరహాలో ఉంటారా? మరి ఆ సిన్సియారిటీ ఎప్పుడు చూస్తామా ఏంటా? మీరేమనుకుంటున్నారా అనే అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.